మీ దగ్గరికి సెవెరల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళందరితోనూ మీరు మనసు పెట్టి మైండ్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చి లేదంటే ఉద్యోగం గురించో పర్సనల్ లైఫ్ గురించో ఫైనాన్షియల్ మ్యాటర్ గురించో పిల్లల గురించో నా అన్న ఫీలింగ్తో మీరు ఇచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో అక్కడ మీరు తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ ఎలా అయితే ఉన్నాయో ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. 1 hour కూర్చున్న నాకే అసలు బాబోయ్ అసలు ఏంటి ఇదంతా అనిపించింది. అలాంటిది ఈ జాబ్లో 24 hours మీరు అక్కడ కూర్చుని ఎంతమంది ప్రాబ్లమ్స్ వింటూ ఎలా స్ట్రెస్డ్ అవుట్ అవుతారు. Family, more than that, and the children, both of them girls, were too beautiful to spend time with them. సో యూ లవ్ గర్ల్స్ బేసికలీ అంతేనండి. Yes. సో మీ ఫ్యామిలీ మీ రిలాక్సేషన్ busters. And నా హస్బెండ్ మంచి నేచర్ లవర్, హీ రైట్స్ ఎ లాట్. మీ ఇంటి నిండా మొక్కలే చాలా బాగుంది. సార్ ఏం చేస్తూ ఉంటారండి? He has a company of his own. He keeps placing people for MBA finance చేసిన వాళ్ళకు. డిపార్ట్మెంట్ కాదు? No. Oh. That's why happy. Oh. Probably. లవ్ మ్యారేజ్ ఇది? Yes. He was my classmate. ఎప్పుడండి? ఎక్కడ? అగ్రికల్చర్లో క్లాస్మేట్. ఓకే ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఖచ్చితంగా మీరే అయి ఉంటారు. అదే పొరపాటు కాదా? సీరియస్లీ చాలా ఇంట్రోవర్ట్ తను. టాక్స్ వెరీ లెస్. He mingles well, but only in very small gatherings with 1 or 2. సో సారీ ప్రపోజ్ బాగా అవుట్ గోయింగ్ ఉండడం వల్ల ప్రాబబ్లీ అట్ దట్ ఏజ్ అరౌండ్ 17. ఓకే ఒక్కసారి మీరు వెనక్కి పెడితే కనుక ఒక వ్యవసాయదారి కుటుంబం నుంచి అందులోనూ 4 ఆడపిల్లలు 1 మగపిల్లాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి ప్రస్థానం చెప్తారా సింపుల్గా క్లుప్తంగా? అదే మీరు అన్నట్టు నాన్న వ్యవసాయదారుడు. అన్నింటికి మించి 6 తరాల నుంచి 6 7 తరాల నుండో ఆ ఇంట్లో ఒకరే కొడుకు, అందరు ఆడపిల్లలే. అండ్ నాకు తెలిసి మా నాన్నమ్మకి అత్తమ్మ ఆమెకు అత్తమ్మ నుంచి చాలా స్టోరీస్. దట్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ బికాస్ దెర్ వాజ్ ఓన్లీ 1 boy ఆల్ త్రూ. సో మీరు అబ్బాయిగా పెరిగారు అనుకోవచ్చు ఒక విధంగా. ఇంచుమించుగా అంతేనండి. దే వెయిటెడ్ ఫర్, మేము కూడా 4 కనడానికి కారణం ఇంకో బాబు పుడతాడేమో అని. ఆ రకంగా కొంచెం బాయిష్ క్యారెక్టర్స్, తర్వాత అవుట్ గోయింగ్ క్యారెక్టర్స్ కనపడేసరికి ఐ వాజ్ డార్లింగ్ ఫర్ మై గ్రాండ్ మదర్ ఆల్సో. అండ్ అంటే ఊర్లో మా చాలా చిన్న ఊరండి, కాకపోతే తుంగభద్ర ఒడ్డులో ఉంటుంది. తెలంగాణకు లాస్ట్ విలేజ్, రాయలసీమకు ఫస్ట్ విలేజ్ ఆల్మోస్ట్. చిన్నప్పటి నుంచి నది పక్కనే అన్నీ చాలా, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నది ఉన్నా కూడా చాలా వేడి ప్రాంతము, ఎందుకంటే అంతా కూడా రేగళ్ళు ఉంటాయి, బ్లాక్ కాటన్ సాయిల్స్. పెరగడం కూడా అంత, అప్పుడు వాటర్ కూడా కొంచెం తక్కువే, అంటే పొలాలు చాలా ఉన్నా కూడా వాటర్ ఇస్ రివర్ నుంచి ఎప్పుడైతే పైప్ లైన్స్ వేయడం, దట్ నేను 8th 9th వచ్చిన తర్వాతనే వాటర్. అంతవరకు వి డిడ్ంట్ సీ లాట్ ఆఫ్ వాటర్ దో దేర్ వాజ్ రివర్. అండ్ మా చాలా చిన్న ఊరు, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రాబ్లీ మమ్మల్ని ఫస్ట్ చదివించడం ఊర్లో. పక్కనే కర్నూలు. అయితే కర్నూలు టౌన్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12 kilometers. మీ మీద అటు రాయలసీమ ఫ్లేవర్ ఎక్కువ ఉందా, ఇటు తెలంగాణ ఫ్లేవర్ ఎక్కువ ఉందా? మీరే చెప్పాలి. మీలో రాయలసీమ ఎక్కువ కనబడుతుంది. ఓకే, అక్కడ ఆఫీస్లో చూశాను కదా, ఒక చంటి పిల్లని ఎంతో ప్రేమగా పలకరించారో, మీకు కోపం వచ్చినప్పుడు కూడా అదే ఇది చూశాను నేను. అంటే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మీలో ఒక అమ్మతనం చూశాను, అలాగే ఒక పోలీస్ విమెన్గా ఉన్న ఆ పవర్ చూశాను. రియలీ అంటే దట్ ప్రొఫెషనలిజం ప్రాబబ్లీ న్యాచురల్గా కొంత రావాలి, తర్వాత అలవర్చుకోవాల్సిందే వన్స్ యు ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో 10th వరకు మీ ఊళ్ళో చదివారండి? తర్వాత లేదు, ఊర్లో స్కూల్ లేదు, కర్నూలులోనే, అంతా కర్నూలే, కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఇస్ కర్నూలు. ఆ తర్వాత అగ్రికల్చర్ వచ్చి తిరుపతిలో. అయితే అందరూ అమ్మాయిలు అందరం చదువుకున్నాము. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు
ఒకడే కొడుకు కదా, చాలా ఎక్కువ గారాబమే. మా అన్నయ్య ఒక్కడు చదవలేదు, అంటే చదవలేదంటే చదువుకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే ఒక అబ్బాయి అంటే చాలా ఇంట్లో గారాబం చేస్తారు, గారాబము, ఆస్తిపరుడు ఒక్కడున్నాడు, నా మనవడు రాజు అన్న టైప్లో. కాకపోతే వాట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇస్ మై మదర్, అఫ్కోర్స్ మై గ్రాండ్ మదర్. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో ముద్ద తినకుండా వెళ్ళడం అంటూ జరగదు. దానికే ఆస్తులన్నీ కరిగి ఉంటాయి. అదొక్కటి నేర్పించారు. ఎవరు వచ్చినా కూడా అన్నం తినకుండా ఇంట్లోంచి వెళ్ళకూడదు అన్న ఒక సంస్కృతి. తర్వాత ఊర్లో మా చిన్నతనంలో దేర్ వర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కాస్ట్ సిస్టము, ఇవన్నీ కూడా చూస్తూ పెరిగిన వాళ్ళం. ప్లస్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఒక 3-4, మేము ఇంకొక 3, మిగిలినంతా ఎవరికి పొలం ఉండేది కాదు. అండ్ దట్ డిస్ట్రెస్ ఇన్ లైఫ్, ఇట్ వాజ్ రియల్లీ వెరీ మూవింగ్. వాళ్ళందరికీ రోజు మార్నింగ్ లేగానే పాడి చాలా ఉండేది. రోజు మార్నింగ్ 6కి అట్లా మొదలు పెడితే 7:30, 8 వరకు వాళ్ళకు మజ్జిగ పోస్తూనే ఉండేవాళ్ళు. ఆ రకంగా మా నాన్నమ్మ అంటే చదువుకోవాలి, చదువుకుంటే ఇట్లా ఉండదు లైఫ్ అన్న ఒక ఇది. మై మదర్, వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా లోకజ్ఞానం లేదు. లోకజ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఆడపిల్లలు చదివితే ఇల్లు పెరుగుతుంది అన్న ఒక భావనతో అంత చిన్న వయసులో, ఆల్మోస్ట్ అక్క 4 ఏళ్ళు, అక్క ఇంకా చిన్నదేమో, ఆల్మోస్ట్ చాలా చిన్న ఏజ్లో మేమందరం 4, 6, 7 ఆ ఏజ్లో కర్నూలులో హాస్టల్లో వదిలేయడం జరిగింది. బికాజ్ దే కాంట్ మూవ్ దెమ్సెల్స్ దేర్. అట్లా అంటే అప్పటి నుంచి అంటే ఒక థర్డ్ పర్సన్ మీద ఆధారపడ్డాం అంతే. సో ప్రపంచం ఆటోమేటిక్గా తెలుసు, ఆటోమేటిక్గా. అంటే హాస్టల్ అంటే ఎంతైనా కూడా మీరు యూ జస్ట్ ఇమాజిన్, ఐ థింక్ ఇట్ వాజ్ 85 or 86. ఆ టైంలో హాస్టల్స్లో పెట్టడం అన్నది తెలియదు అసలు ఆడపిల్లల్ని. అలాంటిది మమ్మల్ని హాస్టల్లో పెట్టి తెలిసిన వాళ్ళ ఇంట్లోనే బట్ చదివించారు. అంటే ఆ ప్రాముఖ్యత గుర్తించింది కాబట్టి. అండ్ ఒక్క చదువనే కాదు, మీరు కూడా విన్నారు, ఆ పెద్దావిడ చెప్పింది మీరు పక్కన పెట్టకుండా మీరు విన్నారు మాట. ఎస్, అంటే చాలా ఏడ్చేదాన్ని. అప్పుడు గుర్రం జట్కా బండిలో వెళ్ళేవాళ్ళం. అది గట్టిగా అది ఆ వీల్ని పట్టుకొని ఇంకా నేను వెళ్ళానని ఏడ్చేదాన్ని. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. చదువుకోకపోతే ఎట్లా ఉంటారు, చదువుకుంటే ఎట్లా ఉంటారు. అది చాలా, ఇంకా చాలా మందికి సేవ చేయొచ్చు, చాలా మందికి చేయొచ్చు. అసలు ఒక ఊరికే నాన్న చేసేది, ఒక ఊరికే ఎంతోమందికి చేయొచ్చు అన్న ఒకటి అట్లా మనసులో నాటడం. తర్వాత ఒక్క వ్యవసాయంలో ఏమీ రాదు, చదువుకుంటే చాలా జ్ఞానం వస్తుంది, చాలామందికి మనం జ్ఞానం పంచవచ్చు, మన ద్వారా సహాయం చేయొచ్చు అన్న ఒక ఆ ఫీలింగ్ బేసికలీ. అండ్ ఏ చిన్న గొడవ అయినా కూడా మీరు అన్నట్టు అక్కడంతా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, ఎక్కువగా రాయలసీమ కల్చరే ఉంటుంది. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద పోలీస్ అనే కాదు, ఒక కలెక్టర్ అంటే. అప్పట్లో ఐ థింక్ మా ఊరికి ఫస్ట్ టైం ఐ థింక్ సంబడి కేమ్ ఇన్ యూనిఫామ్ ఆల్సో. చిన్న గొడవ అయితే అంటే అంత ఊరంతా సర్దుకుపోయింది. అంటే చూడు, ఒక్క మాట చెప్తే వింటారు అని మా నాన్నమ్మ చెప్పేది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ తెలియకుండా బీజం ఉండొచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 10 మందికి ఇట్లా అవ్వడం వల్ల ఏదైనా చెయ్యొచ్చు అన్న ఒక ఫీలింగ్తో పెరిగిన వాళ్ళం. తర్వాత 4 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంటే ఇంకొక గొప్ప విషయం. మేము 4 ఆడపిల్లలము. ఒక్కసారి నేను సివిల్స్ రాస్తాను అని అనగానే నాకంటే చిన్న వాళ్ళకి పెళ్లి చేశారు, నా నెక్స్ట్ అమ్మాయికి పెళ్లి చేశారు. అంటే అంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న పేరెంట్స్ ఉండడం వల్లనే జనరల్గా పెద్ద అమ్మాయికి చెయ్యరండి అసలు. అంటే బంధువులు అందరూ, అంటే అది ఏ ఆడపిల్లకైనా ఉంటుండొచ్చు ఈ పర్టికులర్ పరిస్థితి. దట్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇది చాలే, ఇంతవరకు చాలే, చేసింది చాలే అనడము ఒక ఫ్యామిలీతో మొదలై ఒక కుటుంబంతో మళ్ళీ మొదలై పెళ్లి చేసుకున్న చోట సమాజంతో ఎండ్ అవుతుంది. అంటే నీకు ఇది చాలు, ఇంత చాలు, ఇక్కడికి చాలు, ఈ రకంగా చాలు, ఈ రకంగా ఉండాలి, అది ఏమీ లేకుండా పెంచడం వల్ల ఐ థింక్ వాట్ మేక్స్ అంటే ఆ ధైర్యం అన్నది పెరుగుతూ పోయిండొచ్చు మనసులో. బహుశా ఈరోజు మీకన్నా వాళ్ళ 3కి ముందు పెళ్ళి అయిపోయండి. 3కి అంటే నేను మిడిల్, నాకంటే ముందు 3కి పెళ్ళి, అన్నయ్యకు ఓకే 2కి. సో మీ మీద అప్పటికే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, కట్టి కొట్టేస్తుంది ఖచ్చితంగా సుమతి అన్నది వాళ్ళ నమ్మకం ఉంది. ఓకే.
అండ్ ఇంకొకటి ఏ రోజు కూడా అంటే అసలు మీరు అన్నట్టు ప్రేమ వివాహం జరుగుతుంది లేకపోతే నేను ఎవరికన్నా అంటే ఇట్లా పడతాను అని నిజంగా చెప్తున్నాను. ఇట్ విల్ నెవర్. ఐ థాట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఎవరు నమ్మరు కూడా అసలు, ఎందుకంటే అంత టామ్ బాయ్ లాగా ఎక్కడ ఏ చిన్న కాంపిటీషన్ ఉన్నా వెళ్ళిపోయేదాన్ని. ఏ చిన్న స్కూల్లో ఒకవేళ ఏదైనా స్కూల్ డేనో అట్లా అయితే మినిమం నన్ను 2-3 దానిలలో పెట్టకపోతే ఇంకా టీచర్ ఆ రకంగా పెరిగినదాన్ని. అదే ఇట్లా అట్రాక్ట్ అవుతాను అన్నది అనుకోకుండా. మేబీ ప్రాబబ్లీ అఫ్ కోర్స్ లైఫ్ కీప్స్ టర్నింగ్. ఎస్, అంటే ప్రపోజల్ అన్నది కాకపోయినా అంటే వీ వర్ వెరీ ఫ్రెండ్లీ. ఈ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్, నేను చాలా ఎక్స్ట్రోవర్ట్. ఒకటే ఊరండి ఇద్దరిది? లేదండి, వాళ్ళది కడప దగ్గర రాజంపేట. ఓకే. మరి ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్. ఓకే. డిగ్రీ కాలేజ్? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ ఎ డెకేడ్ వీ గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ నోయింగ్ ఈచ్ అదర్. అందరూ ఒప్పుకొని ఇద్దరు అటు రెండు వైపులా కలిసి. It was an intercaste basically. This was the first intercaste marriage in my family, and till now it is the last. But still, మీరు రెబల్ అంతే, డౌట్ లేదు. అంటే it was a conventional family basically, so it didn't happen again. But still, everybody is happy with the way we are living our life. That's true. Yes. And at least my family.